సో వెల్కమ్ టు ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. సో ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఈ దుబాయ్ ఎయిర్పోర్టు ఎమిరేట్స్ ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో దుబాయ్ శంషాబాద్ నుంచి దుబాయ్ కానీ దుబాయ్ నుంచి యుఎస్ కానీ అమెరికా వచ్చే ఫ్లైట్స్ వీళ్ళు సర్వీస్ చాలా బాగుంది. ఇవి పిల్లల కోసం ఇలాంటివన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నమాట. వెరైటీస్ దాంట్లో ఏంటంటే ఒక విబ్ అని, ఇంకా అదర్ ఐటమ్స్ చిల్డ్రన్ సంబంధించిన బుక్స్, సో ఒక చిన్న పెన్సిల్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు అంతా. వాటి పిల్లలకి ఇంకా ఐటమ్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అలాంటివి కూడా ఆ ప్యాక్లో ఉంటున్నాయి అనమాట. ఇలా అవసరమైన అంటే అది అడుగునేవిగా అవ్వచ్చు ఇట్లా. సో ఒక బ్యాగ్ లాంటివి ఇస్తున్నారు. ఆ బ్యాగ్లో పౌచ్ ఉంది కదా, ఈ పౌచ్లో ఉన్నాయన్నమాట అడుగునే వస్తువులు. అలాగే విప్పు అలాంటివి కూడా ఇందులో ఉన్నాయి. సో ఇలా ఒకటి ఓపెన్ చేసి చూస్తే ఒకటి అన్నం తెప్పించేటప్పుడు ఇబ్బందిగా అది. నెక్స్ట్ వచ్చి ఇంకా ఈ సో ఇలాగా వెరైటీస్ ఉన్నాయి. తర్వాత పాల్ క్యారీ ప్యాక్ ఒకటి ఇచ్చారు. సో ఇట్లనే ల్యాప్ ఇవి ఉంటాయి కదా, వెట్ టిష్యూస్ ఇవి. సో ఇదో కవర్ ఉంది. సో ఇదొకటి మన షీట్ లాంటిది వేసుకోవడం అనమాట. సో అలాంటి ఒక క్రీము, అలాగే స్పూను, సో డ్రైనెస్ కాకుండా ఉండడానికి. సో ఇవన్నీ కిటికీ నుండి డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. అలాగే ఇంకొకటి ఈ బాక్స్ ఏదైతే ఇన్ఫెంట్ ఎమ్యూనిటీ కిట్ అని చెప్పేసి ఎమిరేట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇక ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే వైఫై కనెక్టివిటీ ఒకటి ఉందన్నమాట. నేను దాంట్లో నుంచి మనం కాల్ కనెక్ట్ అయింది, కాల్ కూడా మాట్లాడడానికి వీలైంది. ఆ వైఫై ఆ విధంగా ఉన్నదన్నది అక్కడ ఉంది అనమాట. అవుట్ కనెక్ట్ ఉంది. సో ఆ విధంగా ప్రాసెస్ చేస్తే మనం లోపల నుండి వైఫై కనెక్ట్ చేసుకోవడానికి మనం మొబైల్కి అవకాశం ఉంటుంది. సో ఇది మాత్రం చాలా బాగుంది ఎమిరేట్స్ వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్లో. సో మేము ఇందులో ఉండి కూడా కాల్ చేసాము. కాల్ చేస్తే కలిసింది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడగలిగాము అనమాట. ఇది చాలామందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. సో ఒకసారి ఈ లోపల ఏ విధంగా ఉంటుంది, అందరూ పడుకున్న తర్వాత లైట్లు వేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఈ ఫ్లైట్లో చూడొచ్చు. సో అలాగే మనకి ఈ ఫ్లైట్ జర్నీ వెళ్ళేటప్పుడు కింద ఎన్విరాన్మెంట్ బయట ఎట్లా ఉంటుంది, ఈ లైట్స్ అది ఎలా కనిపిస్తాయి, బయట వ్యూ అనమాట. అది మీకు క్లియర్గా చూపించాను. సో ఇది నైట్లోనే, ఈ నైట్లో దుబాయ్ ఎయిర్పోర్ట్ బయట మనకి ఈ విధంగా ఉంటుంది. సో అలాగే ల్యాండ్ అయ్యేది ముందు కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటాయి రోడ్స్ కానీ, అది కనిపించి బిల్డింగ్స్. సో అలాగే కార్లు వెళ్తున్నాయి. సో ఎయిర్పోర్ట్ ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ల్యాండ్ అవుతుంది ఇందులో షూట్ చేయడం జరిగింది అనమాట. ఇది డేలో తీసుకుంది అనమాట. ఇందాక చూపించింది మీకు నైట్లో కనిపించింది. సో ఇవన్నీ కూడా ఫ్లైట్లో ఉండి షూట్ చేయడం జరిగింది అనమాట. సో మరి చూడొచ్చు. అంటే ఎట్లా ఉంటుంది అన్నది కొంతమంది ఎక్కువ తిరిగే వాళ్ళకి అయితే అంత ఐడియా ఉంటుంది. సో ఎప్పుడు ఎక్కని వాళ్ళు ఫ్లైట్లో ఏ విధంగా ఉంటుంది, ఫ్లైట్లో జర్నీ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఆ మేఘాల్లో ఎలా వెళ్తుంది, అట్లానే ఫ్లోర్ ఎలా కనపడుతుంది, ఫ్లైట్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాక ఏ విధంగా ల్యాండ్ అవుతుంది, ఇవన్నీ కూడా కొంతమందికి తెలియదు. రెగ్యులర్గా ప్రయాణం చేసే వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది. కొంతమంది తెలుసుకోవాలనుకున్న వాడు మాత్రం ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో అలాగే దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా షాపింగ్ కాంప్లెక్స్ కానీ కొన్ని షాప్ ఐటమ్స్ అనే విధంగా ఉంటుంది. సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. నేను అవున టైంలోనే 5 minutes షూట్ చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ పెట్టడం జరిగింది. సో తర్వాత మేము దుబాయ్ ఫ్లైట్ నుంచి మన సియాటల్ అంటే యుఎస్ ఫ్లైట్ ఎక్కడం జరిగింది. మనం యుఎస్ చేరుకున్నాము. సో ఇంతలోపడి దుబాయ్ వరకు జరిగిన జర్నీ ఏ విధంగా ఉంది, ఫ్లైట్లో ఏ విధంగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు, ఫుడ్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ నేను ఇందులో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.